హలో ఫ్రెండ్స్, మిల్క్ మేడ్తో కేక్ రెసిపీ చేసుకుందాము. 2 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకోండి. మిల్క్ మేడ్లో ఆల్రెడీ స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి 2 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది. హాఫ్ మిల్క్ మేడ్ వేయండి. మైదాపిండి వేయండి. మైదాపిండి, ఫ్రెష్ క్రీమ్ 2 స్పూన్స్, 2 స్పూన్స్ నెయ్యి. విస్కర్తో కలపండి బాగా. కట్ అండ్ హాఫ్ మెథడ్లో కలుపుకోండి. ఇది థిక్గా ఉంది కాబట్టి ఇప్పుడు లైట్ అవ్వడం కోసం వాటర్ కాదు పాలు వేసుకోండి. 1 కప్ పాలు వేసుకుంటే క్రీమీగా ఫామ్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్. డ్రై ఫ్రూట్స్ ఒక ప్యాన్కి ఆయిల్ అప్లై చేసి ఫ్లోర్తో స్ప్రెడ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కలుపుకున్న క్రీమీ మొత్తం ఈ ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. స్పాంజీ కేక్ ఎగ్లెస్ అండ్ ఓవెన్ లేకుండా చేసుకుందాం మనం. డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోండి ఫ్రెండ్స్. పైనంగా డ్రై ఫ్రూట్స్ వేసేయండి అన్నీ. ఇది చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. కాసింత కుంకుమ పువ్వు వేయండి అక్కడక్కడ. మందపాటి గిన్నె వేడి చేసి ఇప్పుడు కేక్ ప్యాన్ మొత్తం దాంట్లో పెట్టేయండి. గిన్నె వేడయ్యాక 15 మినిట్స్ తర్వాత బయటికి తీయండి. తీసి నైఫ్తో సైడ్స్ అన్ని కట్ చేయండి. ఎంతో స్పాంజీ కేక్ రెడీ.